చాలా మంచి సినిమా, యూత్ఫుల్ సినిమా తీసాము. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, యూత్ బాగా చూడాల్సిన సినిమా. అంటే యూత్ ఎలిమెంట్స్ అన్ని ఉంటూనే ఒక బలమైన కథ ఉన్న సినిమా. ఇది బోల్డ్ బూత్ యూత్ సినిమా అంటే ఇది ఏదో బూత్ సినిమా కాదు. బోల్డ్ గా ఉంటది, క్యారెక్టర్స్ బోల్డ్, స్టోరీ బోల్డ్ కాబట్టి కంటెంట్ అక్కడక్కడ బోల్డ్ గా ఉంటది. బట్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ మీకు ఇబ్బంది కల్పించదు. చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా, స్ట్రాంగ్ కథ ఉన్న సినిమా. సో దీంట్లో కొత్త వాళ్ళందరి ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అనేది సీనియర్ టాప్ నాచ్. హీరోయిన్ ఇద్దరు పోటీ పడి నటించారు. అంటే మీరు అంటారు కదా, ఇద్దరు అలాంటి పోటీ పడి నటించిన సినిమా ఇది. అసలు చాలా బాగా చేశారు ఇద్దరు. ఓవరాల్ గా మీ సినిమా గురించి స్ట్రాంగ్ కంటెంట్ చెప్పాను, చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో చెప్పాను, అంతే ఇంటెన్స్గా చెప్పాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆల్రెడీ నేను థియేటర్లో ఉన్న రెస్పాన్స్ అయితే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఐ హోప్ దిస్ విల్ బి ట్రూ ఇన్ ఎవ్రీవేర్, ఎవ్రీ లొకేషన్. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక మన డైరెక్టర్ గారు వేరు మురళీధర్ గారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అండి. మన ఈ డైరెక్టర్ గారు ఇంతకుముందు ఈగాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈగా, బాహుబలి ఇంకా చాలా మూవీస్కి చేశారు. పిక్చర్ చాలా ఓరియంట్ బేసెస్గా వచ్చింది. పిక్చర్లో ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఈ పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, కంపల్సరీ చూడాలి. మూవీలో ఏంటంటే చాలా సోషల్ అయితే అంటే మనకి ఇప్పుడు జరిగే సొసైటీలో జరిగేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మూవీగా చిత్రీకరించారు. మూవీ చాలా బాగా వచ్చింది. ప్లస్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మ్యూజిక్ బాగుందండి. ప్లస్ సాంగ్స్ పరంగా చూసుకుంటే ఒక 2 సాంగ్స్ అయితే బాగా హైలైట్ ఉందండి. అందులో ఒక నీ కన్నుల్లో అనే ఒక సాంగ్ ఉంది, మూవీకి హైలైట్ సాంగ్ అండి ఇదండి. ఇంకా ఇప్పుడు ఈ మూవీకి కొత్త ప్రొడ్యూసర్గా వచ్చారు, చాలా యంగ్ పిల్లలండి. సాయి కిరణ్ అని ఇంకా అతను ఉన్నారు. ఇద్దరు కూడా చాలా యంగ్ పిల్లలు. ఇండస్ట్రీ మనం వాళ్ళకు సపోర్ట్ చేయాలి. న్యూ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అయితే చాలా సీనియర్ మోస్ట్ ఉన్నారు కాబట్టి బాగా తీశారు. టేకింగ్ అంతా బాగుందండి మూవీ. అదే అండి నేను చెప్పబోయేది. ఏమండి ఫ్యామిలీతో పాటు చూడవచ్చు. ఫ్యామిలీ, పేరెంట్స్, పిల్లలతో పాటు చూడవచ్చు అండి. పిక్చర్లో చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది, పిల్లలతో పాటు కూడా చూడవచ్చు. సిద్ధార్థ రాయ్ మూవీ చూసాను నేను. ఎందుకు చూసారు? చూడాలనిపించింది, చూసాను. ఏం నచ్చింది? నచ్చడం కోసం ఈ మూవీకి నేను రాలేదు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ మూవీ అంటే నేను ప్రతి మూవీ చూసినప్పుడు ఒక మెసేజ్ నేను ఆ మూవీ నుంచి నేను తీసుకుంటాను. నా లైఫ్ని కూడా నేను చాలా మంచిగా దాన్ని నేర్చుకొని నా పర్సనల్ అంటే బాగా డెవలప్ చేసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ మై హ్యాబిట్ ఆఫ్ ద మూవీస్. సో సిద్ధార్థ మూవీస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని చెప్తాను 2024కి. ఎందుకు బెస్ట్ మూవీ అంటే దిస్ ఇస్ అ మెసేజ్ ఓరియంటెడ్. ప్రతి హ్యూమన్లో ఇది మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్, లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దే ఫైండ్ ఓన్లీ ఫర్ లాజిక్, ప్రూఫ్, ఎవిడెన్స్ మాత్రమే చూస్తారు. ఆ ఎవిడెన్స్, ప్రూఫ్ చూసిన వాళ్ళు దాన్ని మాత్రమే నమ్ముతారు. మనుషులు నమ్మరాలు. దే బిలీవ్ ఓన్లీ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, ప్రూఫ్స్. అలాగా సిద్ధార్థ రాయ్ ఏది చూసి నమ్మాడు, ఏది చూసి అట్లా తయారయ్యాడు, ఏది చూసి లాజికల్ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏం జరిగింది లైఫ్లో, ఏం కోల్పోయాడు, ఏం కోల్పోతున్నాడు లైఫ్లో అనేది ఈ మూవీ చూసి, మీరు సిద్ధార్థ రాయ్ మూవీ చూసి నేర్చుకోవచ్చు. దట్స్ నెంబర్ 1 పాయింట్. సిద్ధార్థ రాయ్ నాలో దూరడం కావద్దు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సిద్ధార్థ రాయ్ ఈజ్ ఓన్లీ ఎ క్యారెక్టర్. మై లైఫ్ ఈజ్ సో రియల్ టు మీ. అండ్ కమింగ్ అప్ సో సిద్ధార్థ్ రాయ్ ఆ సినిమా అయితే మాత్రం నాకైతే బాగా అనిపించింది అన్న. హిట్ బ్లాక్ బస్టర్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి. ఇందులో ఫస్ట్ హాఫ్ మనకు స్లోగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మనోడు యాక్టింగ్, కొంచెం రొమాన్స్ సీన్స్ చాలా బాగా అనిపించింది. ఒక యాటిట్యూడ్ సీన్స్ అయితే ఉంటాయి, చాలా బాగా అనిపించింది. యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఉన్న హాఫ్ అన్ అవర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనోడు యాక్టింగ్ అయితే మాత్రం ఇలాంటి వాడు ఉన్నాం కన్నా చచ్చిపోవడం మంచిదని మనకు పర్సనల్ గా కూడా అనిపిస్తుంది. అంత బాగా యాక్ట్ చేశాడు. సూపర్ యాక్టింగ్ అనమాట. దీపక్ యాక్టింగ్ ఇండస్ట్రీలో నిలదొక్కున్న ప్రయత్నం చాలా గట్టిగా చేశాడు. సూపర్ యాక్టింగ్. ప్రేమిస్తే సినిమాలో భర్తగానే బాగా నటించాడు. ఇంకా సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్క కుర్రాడు కూడా ఈ సినిమాకు సిన్సియర్ గా ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, అంతా కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ బిల్డప్ అవుతుంది, మనకు బాగా నచ్చింది. క్లైమాక్స్ 2 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది హిట్ బ్లాక్ బస్టర్స్ యావరేజ్ పక్కన పెడితే ప్రతి కుర్రాడు ఒకసారి అయితే చూసే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మిగతా విషయాలు పక్కన పెడితే
ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఒక కొత్త సబ్జెక్ట్, ఒక రియల్ స్టోరీ ఇది. సర్జా రాయ్ అనే ఒక బ్యాకప్ బయోపిక్ లాంటి సినిమా ఇది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సిద్ధార్థ్ రాయ్ సినిమా ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. సిద్ధార్థ రాయ్ ఒక ఎక్స్ట్రీమ్ మూవీ చూసా అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ లో లాజికల్ థింకింగ్ ఉంటది, ఎమోషనల్ థింకింగ్ ఉంటది. కొందరు రెండు బ్యాలెన్స్ చేసుకొని బతికే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అదే లాజిక్ ఎక్కువైనా లైఫ్ లో ఎమోషన్ ఎక్కువైనా బతకడం చాలా కష్టం. మనం బతకడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బతకని. అలాంటి సినిమా సిద్ధార్థ రాయ్. మరో అర్జున్ రెడ్డి లెవెల్ మూవీ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో ఓన్లీ ఒక యాంగర్ మేనేజ్మెంట్, అంటే ఒక ఎమోషన్ ని క్యారీ చేయలేని ఒక వ్యక్తి స్టోరీ. బట్ ఇందులో అదే వ్యక్తి లాజికల్ గా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని లాజిక్ గానే తీసుకుంటూ ఉండే ఒక వ్యక్తి లైఫ్ స్టోరీని ఫస్ట్ హాఫ్ లో చూపించి వెంటనే గుండెల్లో మంట రేపి తర్వాత ఎమోషనల్ గా బాగా ఏడిపించేసి లాస్ట్ హీరోని చంపేశారన్న. ఎందుకు చచ్చిపోయాడన్న? అయ్యా హీరో చచ్చిపోయాడు అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఏంట్రా హీరో చచ్చిపోయాడు, ట్రూగా లవ్ చేస్తే చచ్చిపోవాలా, అంత పిచ్చిగా ప్రేమించాడు కదా అనిపించింది. కానీ వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనిపించింది అన్న, ఇది నిజమే, అలాంటి వాడు బతుకుంటే మనం బతకడం అనిపించింది. నిజంగా వేరే అంటే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ ఇది అనిపించింది అన్న నాకు. అసలు ఆ థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి ఒక ఫీల్ వస్తుంది, బాబు జీవితంలో అన్ని సమానంగానే ఉండాలి, లేకపోతే బతకడం చాలా కష్టం అనే ఫీల్ వస్తుంది. సో నేనైతే సినిమాని అందరూ థియేటర్కి రావాలి, థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా